మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయము 26వ వచనం చదువుతాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. చాలు. హల్లెలూయా. ఒక చిన్న మాట, ఎంతో ఆలోచింపచేసే మాట. ఆయన ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి, హల్లెలూయా, ఏం చేశాడు? ఆశీర్వదించి విరిచేశాడు. దేవుడా, అదేం ఆశీర్వాదం? విరువబడమే ఆశీర్వాదమా? విరగొట్టేయడమే ఆశీర్వాదమా? వావ్! క్రైస్తవ జీవితం అంతే. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. విరువబడుటలో ఆశీర్వాదం. ఈ ఒక్క ముక్క గుర్తుపెట్టుకుందాం. ఈ సంవత్సరం అంతా, ఈ పాత సంవత్సరం అంతా ఎన్ని ఒడుగుదొడుకుల మధ్యలో మనం సాగేమో అవన్నీ ఆలోచిస్తుంటే అనేక సార్లు ఎందుకు దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడా అనిపిస్తుంటుంది. ఎంతో ఘోరమైన పరిస్థితులను చూసాం. ఎన్నో ఘోరమైన విషయాలు జీవితాల్లో సంభవిస్తూ ఉన్నాయి. ఒక ప్రశ్న ప్రతిసారి హృదయంలో మెదులుతూ ఉంటుంది. ఏంటి అంటే, దేవుడు ఉంటే ఇలాగ అయ్యేదా? దేవుడు పట్టించుకుని ఉంటే ఇలాంటివి జరిగేవా జీవితాల్లో? ఎన్నో సమస్యలు, ఎన్నో రోగాలు, వ్యాధులు, కొట్లాటలు, పోట్లాటలు, తగువులు, మనస్పర్ధాలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, కొరతలు, కొదువులు, తీరని ఆశలు, ఇవన్నీ కలిగి ఉండి ఇవన్నీ హృదయములో నింపుకొనే సాగుతున్నాం. దేవుడు ఏదైనా మాట్లాడతాడు అని ఇలాంటి సభల్లో కూర్చున్నప్పుడు వినడం చాలా బలంగా ఉంటాయి వాగ్దానాలన్నీ. తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే అవేవి నెరవేరుతున్నట్టుగా కనపడవు. జాగ్రత్తగా. ఆయన గొప్ప కృప ఏంటంటే, మన విశ్వాసము సన్నగిల్లనివ్వలేదు దేవుడు. హల్లెలూయా. దేవుని మీదనే అనుమానపడే పరిస్థితి రాకుండా దేవుడే కాపాడుకుంటున్నాం. మన గొప్పతనం ఏం కాదు. ఎన్నో సందర్భాల్లో వాగ్దానాలు ఏవి నెరవేరుతున్నట్టుగా లేవే అనిపిస్తూ ఉంటుంది. ప్రార్థనకు జవాబు రావటం లేదే అనిపిస్తుంది. అధిక శాతం ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటాము అంటున్నాను నేను. కొందరు లైఫ్ బాగానే ఉండొచ్చు. అధిక శాతం క్రైస్తవులు జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడే విరుస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో ఈ విరువబడుట లేకపోతే మనం దేవుని మాట వినం, దేవునికి లొంగం మనం. తెలుసా? సమస్యలన్నీ తీరిపోతాయని ఎప్పుడూ అనుకోవద్దు. ఒక మంచి మాట చూపిస్తాను మీకు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి. ఇశ్రాయేలులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ ఇంతకుముందు చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలుల తరముల వారికి, తరతరముల వారికి అనగా పూర్వము
తమ పితరులు తమ తాత తండ్రులు చేసిన యుద్ధములను ఏమాత్రము చూడని వారికి ఏంటిది, యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఆ తర్వాత కూడా చదువుదాం. కనానీయులందరూ, సీదోనీయులను, బయల్హెర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గం వరకు లెబనోను కొండలో నివసించు హివ్యులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. ఎవరిని ఉండనిచ్చాను? వారికి చూడండి నాకు ఒకసారి. హల్లెలూయా. దేవుడు కనాను దేశమును స్వాస్థ్యముగా ఇచ్చాడు. అక్కడ ఆల్రెడీ కనానీయుల జాతుల వారు 7 జాతుల వారు ఉన్నారు. ప్రభు అంటాడు, ఏం కాదు, పర్లేదు, వెళ్ళి పోరాడండి, నేను ఉన్నాను, మీరు గెలుస్తారు అంటే మొత్తం మీద ఎరుకు గోడలు బదలు కొట్టి దండయాత్ర చేసి అందరిని సర్వనాశనం చేసేసి కనాను దేశమును స్వాధీనపరుచుకుంటారు. ఓ గొప్ప విజయం, గొప్ప స్వాధీనం. ఓకే, సెటిల్ అయిపోయారు కనానులో. కనాను దేశము వాగ్దాన భూమిలో సెటిల్ అయిపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత, లేకపోతే కొన్ని తరాల తర్వాత తెలిసింది ఏంటంటే, మన తాత తండ్రులు పోరాడారు యుద్ధంలో కనానీయులతో. కానీ కొన్ని జాతులు వాళ్ళు అక్కడక్కడ ఉండిపోయారేంటి? వాళ్ళు పూర్తిగా తుడిచిపెట్టబడలేదేంటి? అంత క్లీన్ అయిపోయింది కదా, మేము మొత్తం హ్యాపీ అనుకునేసరికి శత్రువులు స్లోగా లేస్తున్నారంట. ఏంటి ప్రభా ఈ పరిస్థితి అంటే, దేవుడు ఇస్తున్న జవాబు ఏంటి? మీ వాళ్ళు యుద్ధం చేశారు, మీరు నేర్చుకోరా? మీకు కూడా యుద్ధము చేయ నేర్పునట్లు కొంతమంది శత్రువులను నేనే ఉండనిచ్చాను అన్నాడు. సూత్రం చెప్పడం కూడా ఒకసారి. దీని అర్థం ఏంటంటే, కొన్ని సమస్యలు తొలగిపోవు జీవితంలో నుంచి, అన్నీ పోతాయి అనుకునేరు. ఎందుకుంటాయంటే మనం నాశనం అవడానికి కాదు, యుద్ధము చేయ నేర్చుకున్నట్లు. హల్లెలూయా. జయం మనదే, కానీ యుద్ధం చెయ్యాలి కదా. హల్లెలూయా. జయం ఖాయం, కానీ ఏం చేయాలి? యుద్ధం చెయ్యాలి. పాస్ ఖాయం, కానీ ఎగ్జామ్ రాయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సార్లతో డీలింగ్ మాట్లాడుకొని, సార్ చూడండి సార్ పిల్లవాడు అండి అదే అంటే, సార్ ఏమంటాడు, సరే నేను ఎలాగోలా పాస్ చేస్తాను కానీ వచ్చి ఎగ్జామ్ హాల్లో అటెండ్ అవ్వమని అంటాడంట. అంత మాత్రం కొంచెం అది పద్ధతి అంతే. అత్తడు రాడాడు తాడ సంగతి ఉండను, ఎగ్జామ్ హాల్కి వచ్చి కూర్చోమన్నట్టు. అలాగా క్రైస్తవ జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా దేని కొరకు అంటే, మీరు ప్రార్థన చేయ నేర్చుకున్నట్లు. స్తోత్రం చెప్పినాడు ఒకసారి. మీరు ప్రార్థనలో పోరాడుట నేర్చుకున్నట్లు, ఉపవాసం ఉండుట నేర్చుకున్నట్లు, మోకాళ్ళు వేయుట నేర్చుకున్నట్లు, పోరాడి జయించుట నేర్చుకున్నట్లు, మన పితరులే కాదు, మన తాత తండ్రులే కాదు, మనం ప్రార్థన చేసిన దేవుడు వింటాడు అనే ధైర్యము, నమ్మకము మీకు కలుగునట్లు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిసారి వారి విజయం మీదనే ఆధారపడి ఉంటే మన తరం ఎలా సాగుతుంది చెప్పండి ఒకసారి. ఎవ్రీ జనరేషన్ షుడ్ లెర్న్ టు ఫైట్. క్రైస్తవ జీవితమే ఒక యుద్ధ భూమి ప్రియులారా, పువ్వుల బాటేం కాదు. క్రైస్తవ జీవితం ఇస్ నాట్ అ వాక్ ఇన్ ద గార్డెన్. పూల తోటలో నడకేం కాదు ప్రియులారా. క్రైస్తవ జీవితం ఈ హంగులతో కూడిన సభలేం కాదు. క్రైస్తవ జీవితం పండగలకి డెకరేషన్ చేయడం కాదు. క్రిస్టియన్ లైఫ్ ఇస్ అ వార్ఫేర్. క్రైస్తవ జీవితం ఒక పోరాటం. క్రైస్తవ జీవితం ఒక యుద్ధం ప్రియులారా. యుద్ధ క్షేత్రం, యుద్ధ భూమి. హల్లెలూయా, హల్లెలూయా.
యెరూషలేము ప్రాకారాలు కూలిపోతే నెహెమ్యా వచ్చి ఇంత ఆస్తి కూడబెట్టుకున్నాడు, కావలసిన దానికంటే ఎక్కువ ఆస్తి వచ్చిందని మురిసిపోయేసరికి ఫోన్ కాల్ వచ్చింది. ఏంటయ్యా అంటే, అన్న మీరు బాగున్నారా ఫారెన్లో? మేము బాగానే ఉన్నాం. మీరు ఎలాగ ఉన్నారంటే, మా సంగతి ఎందుకు ఉన్నా, మీరు బాగానే ఉన్నారు కదా, మీరు బాగానే ఉన్నారు. ఏమైందయ్యా అంటే, ఏమైంది, మన చర్చ అంతా బాగానే ఉన్నారా, సంఘం బాగానే ఉన్నాడు. వాళ్ళు బాగానే ఉన్నారు కానీ గోడలే కాలిపోయి కూలిపోయి. యెరూషలేము ప్రాకారాలు కూల్చబడి కాల్చబడ్డాయి. అయ్యో అని, ఎలా జరిగింది, ఏం జరిగింది, మనం ఏం చేద్దాం అనుకున్నాను అని ఒక ఫోన్ కట్ చేసాడు ఆయన. ఎగ్జాంపుల్ చెప్తా, అప్పుడు ఫోన్లు ఎట్లే కానీ ఈ కాలానికి కొంచెం మనం కంపేర్ చేసి మాట్లాడితే కానీ అర్థం కాదు. అందుకే అలాగన్నా. కబురు వచ్చింది నెహెమ్యాకి, మంచి జాబ్లో ఉన్నాడు ఫారెన్లో. అంతే, మంచి జాబ్లో ఉన్నా, మంచి ఆర్థికంగా బలంగా ఉన్నా, ప్రెసిడెంట్ ఆఫీస్లో జాబ్ అయినా, తన సంఘం కొరకైనా హృదయ వేదన చూడండి. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. ఉందా మీకు? ఎప్పుడు జాబ్ దొరికితే తురుమని పారిపోయేటట్టున్నారు, టాటా అని వెళ్ళిపోయేటట్టున్నారు ఫారెన్కి. ఆడికి వెళ్ళిన తర్వాత యుద్ధాలు చూసి ఇంటికి ఎలా రావాలో తిరిగి ఇబ్బంది పడతారు. మళ్ళీ అదో బాధ. వెళ్ళడానికి ప్రార్థనే, మళ్ళీ రావడం కూడా ప్రార్థనే. నెహెమ్యా మొహం చిన్నబుర్చుకొని, మొహం వికారంగా మార్చుకొని రాజు దగ్గర ఉంటే రాజు అడిగాడు, ఏమైంది, అంత సాడ్గా ఉన్నావేంటి, ఏమైంది, ఆరోగ్యం బాగాలేదు? ఆరోగ్యం బాగానే ఉంది. ఆర్థిక ప్రాబ్లం ఏం లేదు. ఫ్యామిలీ బాగానే ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకు బాధ? నా దేవుని పట్టణపు ప్రాకారాలు కూలిపోయాయి. ఇది ఒక ఆత్మ సంబంధమైన వేదన లేకపోతే ఎలాగా క్రైస్తవుడికండి? మీరు బాగానే ఉంటే సరిపోద్దా? అయ్యో మా సంఘము, అయ్యో మా సహవాసము, అయ్యో మా సంఘపు ఆత్మీయ స్థితి అనే వేదన ఒక భారం వద్దా? అంతే. ఎంత డబ్బులు ఎందుకు ఇచ్చావా అనుకొని మ్యాటర్ అర్థమైపోయింది. మీకు అవసరం దానికంటే దేవుడు ఎందుకు ఇచ్చాడు చెప్పండి. ఎక్కువ మీరు వాడుకోమని కాదు. స్తోత్రం చెప్పండి కూడా గట్టిగా హల్లెలూయా. దేవుని పరిచర్యకు మీ వంతు తోడ్పాటు, మీ వంతు సహాయం, మీ వంతు బ్యాకప్ మీరు ఇవ్వమనే. ప్రతి క్షణము కూడా దేవునికి స్తోత్రం. నేను సంతోషించే విషయం ఏంటంటే, నెహెమ్యా ఎక్కడో ఫారిన్ కంట్రీలో జాబ్లో ఉన్నా వచ్చి మందిర పని కొరకు ప్రాకులాడాడు. దానియేలు బబులోనులో రాజుగారి సన్నిధిని ఉన్నా ఆశంత ప్రార్థన చేస్తే ఒకటే, యూదులను విడిపించు ప్రభువా, మేము బబులోను విడిచి యెరూషలేముకి వెళ్ళిపోవాలి ప్రభువా. ఇదే ప్రార్థన, ఇదే ఉపవాసం. మోషే ఐగుప్తులో రాజాస్థానములో నిలబడిన హార్ట్ అంతా నా ప్రజలకు విడుదల కలగాలి. వీళ్ళు జాబ్ చేస్తున్నా ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు వీళ్ళంతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయములో ఒక భారం రావద్దా ప్రియులారా? ఒక ఆత్మ సంబంధమైన ఆలోచన రావద్దా? సాఫీగా జీవితం సాగిపోతుంటే దేవుని వైపు తిరుగుతామా? మనం సాఫీగా ఏ కష్టం లేకుండా అన్నీ బాగానే ఉంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటారా? ఈ కూటలకు వచ్చి కూర్చుంటారా? ఆదివారం వస్తారా? సభలకు వస్తారా? ఉపవాస కూటలకు వస్తారా? బిజీగా ఉన్నామని వెళ్ళిపోతారు. ఈ 31st నైట్ ఫస్ట్ కాబట్టి పిక్నిక్ వెళ్ళిపోయే క్రైస్తవులు ఉన్నారు. ఎందుకు? చేతి నిండా ముద్ద, నోటి నిండా ముద్ద దొరుకుతుంది కాబట్టి. జీవితాలు హాయిగా ఉంటే దేవుడికి లొంగం మనం. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే కొంతమంది శత్రువులను ఉండనిస్తాడు. చిటికేస్తే పోతారాళ్ళు, కానీ ఎందుకు ఉండనిస్తాడు? మనలను దారిలో తీసుకురావడానికి. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఎక్కడ వంచాలో దేవుడికి తెలుసు. అక్కడ కీ పెడతాడు అనమాట. కష్టం అక్కడ కీ పెట్టేస్తాడు. యాకోబు యొక్క తుంటి నెరం తెగొట్టేశాడంట. బయట కనబడదు అది. బయట బాగానే ఉన్నాడు. ఐ యామ్ గుడ్, నడువు అంటే మామూలు నడవయ్యా అంటే ప్రాబ్లం.
బయట బాగానే ఉంటాం, నేను బయట బాగానే ఉన్నాను, లోపలంతా డొల్ల. మీకు తెలియదు మ్యాటర్. హల్లెలూయా. నిలబడి ఒప్పుకోవట్లేదు, తను కూర్చొని చెప్పానుకో అమ్మా అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎవరినో చూసి ఈయన గారు కాపీ కొడుతున్నాను, పేషెన్స్ లేదు. యాక్చువల్లీ మెట్లెక్కి రావడానికి కూడా ఆయాసం వచ్చేస్తుంది, అందుకే సభలకేం వెళ్ళట్లేదు. చూడడానికి బాగానే ఉంటాం. మనకు అక్కడ అంటారు పైన పటారం లోన లొటారం అంటారు అనమాట. పైన బాగానే ఉంటాం, లోపల తినేస్తూ ఉంటాయి కొన్ని సమస్యలు, కొన్ని ఆవేదనలు, కొన్ని అనారోగ్య స్థితి. ఇంత ప్రార్థన చేసినా, ఇంత న్యాయంగా బ్రతికినా, ఇంత నీతిగా బ్రతికినా ఏంటి కష్టం ప్రభువా అంటే దేవుడు చెప్తాడు, ఇవి లేకపోతే నువ్వు లోబడవు నాన్న, ఏమనుకోక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదొక్కటి లేకపోతే నువ్వు లంగవు బాబు, నువ్వేమనుకోకు. నీకున్న ఆ బలహీనతలో నా కృప సమృద్ధిగా ఇస్తున్నాను. ఇదొక ప్లస్ పాయింట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ బలహీనత గురించి, ఆ ముళ్ళు గురించి తెగ ఉపవాసం ఉండకు అనవసరంగా. ఇంకా ఎక్స్ట్రా షుగర్ పెరిగి ఎక్స్ట్రా బీపీలు వస్తాయి, ఎందుకు వచ్చిన గొడవ? నేను ఒకటే అంటాను, వీలైతే కొన్ని సమస్యలు తొలగిపోవాలని ప్రార్థన చేయాలి. లేదు వీలు కుదరట్లేదు ప్రభు అంటే ఆ సమస్యలను తట్టుకునే కృపని ప్రభు అని ప్రార్థించాలి. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఏంటిది? వీలైతే తొలగించు ఈ గిన్నె తండ్రి, నీ చిత్తం అయితే వేరే ఆప్షన్ ఏదైనా ఉంటే అనుకూలిస్తే, ఈ ప్రార్థన నీ దృష్టికి అంగీకారమైతే ప్లీజ్ ప్రభువా ఈ గిన్నె తొలగించి ఇంకో ఆప్షన్ ఏదైనా చూడు తండ్రి అంటే సైలెంట్. సౌండ్ రావట్లేదు అక్కడ వచ్చి. ఓహో అర్థమైపోయింది. బలపరచు, కనీసం ఈ గిన్నె త్రాగునట్లు నన్ను బలపరచు అనగా దేవదూత వచ్చి బలపరిచిందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. బలపరచడం అంటే శక్తులేవి నింపేలేదు, భుజం తట్టి ఊరికో నువ్వు ఎలా బలహీనమవుతలేగా, మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్న పరలోకంతా నీకోసం రెడీగా ఉంటే యూ కెన్ డూ ఇట్ మ్యాన్ కమాన్ అనగానే ఏ శైలి వేసాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది దేవుడి దగ్గర, నేనున్నాననే ధైర్యం దొరుకుతుంది. కానీ పోరాటం నీదే. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ముందడుగు నీదే. ఐ యామ్ హియర్ బట్ యూ హ్యావ్ టు ఫైట్. నువ్వే పోరాడాలి, నువ్వే ముందడుగు వేయాలి, నువ్వే కొనసాగాలి, నువ్వే ఎదురీదాలి. బ్రదర్ సిస్టర్, దేవుడు వెనకాల బ్యాకప్ ఉంటాడు. నువ్వు ఒకవేళ పడిపోతే లేపడు అనుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పడం కూడా వస్తుంది గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ పడిపోతే దగ్గరకు వచ్చి లేపడానికి ఉంటాడు. ఒకసారి లేపడు కూడా ఏమంటాడు, నువ్వే లేవాలి. అమ్మ చిన్నప్పుడు పిల్లలు పరిగెత్తి పడిపోతే అమ్మో నా బిడ్డ అని వస్తుంది. అమ్మ పరిగెత్తుకుని వచ్చి అలా లేపి నా బుజ్జి నా బంగారం అంటుంది. ఈ మ్యాటర్ అర్థమైపోతుంటుంది. పడిపోతే అమ్మ వచ్చి లేపుతుందని. కొంచెం పెరిగాక ఆడే కావాలని పడుతుంటాడు ఆడు, అమ్మ వచ్చి ఎత్తుకోవాలి. ఇంకొంచెం పెరిగాక ఎక్కడో పడిపోతాడు, అక్కడే అతుకుపోయి ఉంటాడు, అమ్మ వచ్చి లేకపోయే వరకు అట్టే ఉంటాడు ఆడు. అమ్మ ఇక్కడ తాలింపు మాడిపోతుంది, కిటికీ నుంచి వస్తుంటుంది. రే ఇది పట్టుకోవాలా, అటెళ్ళాలా, గ్యాస్ ఆఫ్ చేయాలా, ఆన్ లేపాలా, ఈ లాభం లేదు, పూర్తిగా నా మీద డిపెండ్ అయిపోతున్నానని అమ్మ ఏం చేస్తుందంటే ఆ దూరం నిలబడి కమాన్ లే అంటుంది. అంతే. లేనా నువ్వు మొగోడివి, అలా పడిపోతే అలాగా లే, నువ్వు సూపర్ మ్యాన్వే కదా, నువ్వు స్పైడర్ మ్యాన్వే కదా, లే అనగానే ఎస్ నేను సూపర్ మ్యాన్ లేస్తున్నాడు. కొన్నిసార్లు మన కాళ్ళ మీద మనం నిలబడాలని దేవుడు మనల్ని బలపరచడానికి మౌనంగా ఉంటాడు. ప్రార్థనకు జవాబు ఇవ్వడు, విడిచిపెట్టేసాడని కాదు, యుద్ధము చేయ నేర్పునట్లు. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి హల్లెలూయా. పక్షిరాజు వాలేను నా గూడు రేపి నీరెక్కలపై మోసినది. పక్షిరాజు వాలేను నా గూడు రేపి నీరెక్కలపై మోసినది. నీ కృప నాపై చూపుటకా, నీ కృప నాపై చూపుటకా, ఏమని వర్ణింతు నీ కృపను. ఏరులై పారేని
నా గుండెలోన ఏమని వర్ణింతు నీ కృపను. హల్లెలూయా. పక్షిరాజు గూడు రేపడం అంటే ఏంటి తెలుసు? చూస్తున్నారా? ఉన్నతమైన పర్వతాల మీద పక్షిరాజు గూడు పెట్టుకుంటుంది. అక్కడ ఏ పిల్లి ఏ జంతువు అంత దూరం అయితే వెళ్ళలేరు ఆ గుడ్లను కానీ ఆ పసి పిల్లలను కానీ తినడానికి. ఉన్నతమైన స్థలంలో నివాసం ఏర్పరచుకొని ఉన్నతమైన స్థలములో గుడ్లు పెట్టి పిల్లను కంటది. అక్కడ బైబిల్లో పరిశుద్ధులను పక్షిరాజుతోనే పోల్చాడు. భూమికి ఎత్తుగా ఉన్నతంగా ఉండాలి మన ఆలోచనలు, మన హృదయాశలు. భూమి మీదనే ఉన్నా మన ఆత్మీయ జీవితాన్ని బట్టి లోకములో కలిసిపోకుండా ఉన్నతంగా ఉండాలి. హల్లెలూయా. ఈ పక్షిరాజు గూడు పెట్టేటప్పుడు ఎలా చేస్తుందంటే, ముందు పెద్ద ముళ్ళ కంచె తీసుకొచ్చి దాన్ని రౌండ్ చుట్టి బుట్టలా తయారు చేస్తుంది, పెద్ద ముళ్ళు. ఆ తర్వాత చిన్న ముళ్ళున్న కంప తీసుకొచ్చి చుట్టూ పెడుతుంది. ఆ తర్వాత ఎండుగడ్డి తీసుకొచ్చి దానిలో పేరుస్తుంది అన్నమాట. ఆ తర్వాత మెత్తటి పచ్చగడ్డి తీసుకొచ్చి పెట్టి అక్కడ గుడ్లు పెట్టి ఆ గుడ్లు పగిలితే పిల్లలు బయటకు వస్తాయి. ఎంత హాయిగా ఉంటాయంటే పిల్లలు. ఈ పక్షిరాజు బయటికి వెళ్ళిపోయి ఆ వేట తీసుకొచ్చి పిల్లలకి ఇస్తుంటే మనం వీడియో చూసాం. ఇలాంటి పెట్ట ఒకటి, ఈ గద్ద పెట్ట పిల్లో కానీ లేకపోతే పక్షిరాజు పిల్లో కానీ ఆ పురిగట్ట అలా వెళ్ళిపోతుంటే ఇది అంటుంది. ఇది ఏమనుకుంటుందంటే అదే వచ్చి నోట్లో పడుతుంది అనుకుంటుంది. అది అలా పాక్కుండా వెళ్ళిపోతున్న పురుగు ఇది అలా జరిగి అమ్మ వెతికొచ్చి నోట్లో పెడుతుంటుంది కదా. ఈ పిల్లలకి అదే అలవాటు అవుతుంది. మాకేం టెన్షన్ లేదు, దేవుడు వచ్చి ఏం చేస్తాడంటే వండి వార్చి నోట్లో పెడతాడు అనుకుంటా. దేవుని స్తోత్రం కలిగాక మనం పోరాడాల్సింది, ప్రయాసపడాల్సింది, కష్టపడాల్సింది ఏం లేదనుకుంటున్నారా? అలాగా ఆకాశం తెరిచి పట్ట చాలనంతా వరదలు వచ్చేస్తే ఏంటనుకుంటున్నారు? హల్లెలూయా. దేవుడు కష్టార్జితాన్ని దీవిస్తున్నాడు. దేని దీవిస్తున్నాడు? కష్టపడండి. ఆ కష్టంతో తీసుకొచ్చిన సంపాదనను మీకు దీవెనకరంగా మారుస్తాడు. ఫ్రీ స్కీములకి, ఫ్రీ డబ్బులకి ఎప్పుడు అలవాటు పడకండి. ఫ్రీ పథకాలకు కూడా. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పేది అర్థమైందా? ఉండే 5 ఏళ్ళు పరిపాలనలో వీడికి ఉద్యోగులు ఇచ్చేది ఎందుకు? ఫ్రీ డబ్బులు ఎత్తుంటే బతుకుతుంటారు అలాగా. అమ్మమ్మమ్మమ్మ నమ్మకండి ఈ పథకాలను ఎప్పుడు కూడా. పాయింట్ ఇక్కడ ఏంటి అంటే, ఈ పిల్లలు అలాగా అంటుంటే ఆ పక్షిరాజు వచ్చి ఈ మాంసం తీసుకొచ్చి పురుగులు తీసుకొచ్చి ఆహారం నోట్లో పెడుతుంటే తింటుంటాయి. ఈ తిని ఇంత లావవుతుంటాయి అవి. ఇదేమనుకుంటుంటాయి, ఇక్కడే హ్యాపీగా ఉన్నాం, ఆ అమ్మ వెళ్ళి తిరిగి తీసుకొచ్చి నోట్లో పెడుతుంటుంది, ఇలాగే బతుకుతాం అంట. మనం ఏం చేయక్కర్లేదు, చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుంటే అన్నీ వచ్చేస్తాయి అనుకుంటున్నాయి ఇవి. పక్షిరాజు చూసి లాభం లేదు, ఇలా తయారైతే ఇంత లాభం తయారైపోతున్నారు వీళ్ళు అని ఆ గూడు రేపుతుంది అంట. దాన్ని భూకంపంలాగా వస్తుంది లైఫ్లో. అలా రేపినప్పుడు ఏమవుతుందంటే పైన పచ్చగడ్డి పక్క పడిపోతాయి, జరిగిపోతాయి పక్కకి. అప్పుడు ఎండిపోయిన గడ్డి లోపల ఉంది చూసారా, అది కొంచెం హార్డ్గా ఉంటుంది. కాబట్టి ఈ పిల్లలు ఏమనుకుంటే అంటే ఫ్యామిలీలో కొంచెం సమస్యలు మొదలైనట్టున్నాయి, కొంచెం బాగాలేదు. ముందు బాగానే ఉండేది, ఫోన్లో ఏం చేస్తాం, వస్తుంటాయి కొన్ని సమస్యలు అడ్జస్ట్ అవుతుంటాయి. 2 రోజుల తర్వాత మరలా పక్షులు ఏం చేస్తుందంటే మళ్ళీ దడ ఉడుపుతుంది. ఆ ఎండుగడ్డ పోయి ముళ్ళ కంప చిన్న ముళ్ళు గుచ్చుకుంటుంటాయి. అవి అనుకుంటాయి మా కుటుంబం గడ్డి ఘోరమైంది లేదు భూమి మీద, అసలు ఇన్ని సమస్యలు ఏంటండి బాబోయ్, ఏ శోధన ఇది, ఎవడ చేసిన పాపమో, మనం చేసిన పాపాలే అది ఒప్పుకోం మనం. ఎవడ చేసిన పాపమో, ఎవడ కర్మో, నా కర్మ అనుకోవచ్చు కదా. అమ్ముళ్ళు గుచ్చుకుంటుంటే మా ఇల్లు బాగుండదండి ఇంతకుముందు. వాళ్ళకి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి వీళ్ళకి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి
ఎవరో ఒకరు ప్రార్థన చేస్తే పనులు అయిపోతాయి అనుకుంటారు వీళ్ళు. ఈసారి తల్లొచ్చి ఏం చేస్తుందంటే ఇంకా గట్టిగా ఊపితే ఆ సన్నటి చిన్న ముళ్ళ కంప పోయి పెద్ద ముళ్ళు ఉంటాయి. మా ఫ్యామిలీ కంటే నరకం కొట్టలేదు అనుకుంటారు వీళ్ళు. మా అమ్మ భూమి మీద బతకడం కంటే, ఇంట్లో బతకడం కంటే, అంతకంటే ఘోరం ఇంకొకటి లేదు. నేను ఇక్కడ ఉండలేను, నేను చచ్చిపోవడం ఖాయం, నేను చచ్చిపోవడం మంచిది అని అందులో నుండి బయటికి దూకుతాయట. వామ్మో చచ్చిపోయేటట్టు ఉన్నాం, మా అమ్మ మా నాన్న మంచోళ్ళు కాదు వీళ్ళు అనుకొని. మా అమ్మ ఏమంటే పగ, అది ఎందుకు కనాలి మమ్మల్ని, ఎవడు కనమన్నాడు అని వాళ్ళని దూషిస్తూ వీళ్ళని దూషిస్తూ, ఎందుకు ఈ బ్రతుకు, అసలు మమ్మల్ని ఎందుకు పుట్టించావు, అసలు ఈ బాధలు పడ్డానికైనా అని దూకేసి చచ్చిపోదాము అనుకొని దూకేస్తుంటే అలా కింద పడిపోతుంటే వామ్మో ఏ బ్యాలెన్స్ లేదు, ఏ సపోర్ట్ లేదు. ఎలాగా అయ్యా అనుకొని గట్టిగా రెక్కలు ఆడిస్తూ ఉంటాయంట. ఇక కాసేపు అయితే నేలను తాకుతాయి అన్నప్పుడు పక్షిరాజు వచ్చి వాటిని రెక్కల మీద మోస్తుందట. వెంటనే హల్లెలూయా. మరలా తీసుకెళ్ళిపోయి మరలా గూడులో పెడితే మరలా కదిపితే అలా పడిపోతాయి, బయట పడతాయి. మరలా పడిపోతుంటే ఏంటి మా అమ్మ మంచిదా కాదా, అసలు మా నాన్న మంచోడా కాదా, కన్ఫ్యూజన్లో ఉన్నాయి. సావుపో అన్నట్టు తిట్టింది. మీ మీద డిపెండ్ అయ్యి ఉంటే చంపేద్దువేమో అంటే అమ్మ అంటది నువ్వు నేర్చుకోవాలని. స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. లేకపోతే లైఫ్ అంతా అమ్మ మీద ఆధారపడతారు మీరు. అమ్మ తెచ్చి పెడుతుంటుందని ఆధారపడుతుంటారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, మీరే రెక్కలు ఆడించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. చదువు నా మాట, ఎంత సంతోషం అనిపిస్తుంది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10 నుంచి చదువుదాం. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపరు వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. హల్లెలూయా. అది పక్షిరాజు గూడు రేపడానికి కారణం ఏంటంటే, ఎన్నాళ్ళు మీతో ఉంటాను నేను, ఎన్నాళ్ళు నా మీద డిపెండ్ అయిపోయి ఉంటారు, మీరు ఎగరడం నేర్చుకోరా, మీరు పైకి వెళ్ళడం నేర్చుకోరా, మీరే వేటాడడం నేర్చుకోరా, మీరే మీ కాళ్ళ మీద నిలబడడం నేర్చుకోరా. ఎంతకాలం ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యి ఉంటారు. ఎవరో ప్రార్థన చేయాలి, ఎవరో ఉపవాసం ఉండాలి, ఎవరో మీ గురించి ప్రేయర్ రిక్వెస్ట్ రాయాలి, ఎవరో మీ గురించి మోకాళ్ళు వేయాలి, ఎవరో మీ గురించి చేతులు ఎత్తాలి. ఓకే, ఆత్మీయతలో ప్రభులో కొత్తగా వచ్చినందుకు అందరూ చేస్తారు. మిమ్మల్ని కొత్తగా వచ్చారు కాబట్టి, ఆత్మీయతలు చిన్నవాళ్ళు కాబట్టి, కొంచెం ఆత్మీయతలు పెరిగే కొద్ది ఏమవ్వాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ అంతటి మీరు నడుస్తూ నలుగురిని చేయి పట్టుకొని నడిపించాలి. కానీ స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. సంఘం ఎదుగుదల ఎలాగ ఉండాలంటే, కొన్నాళ్ళు పోయిన తర్వాత కొన్ని గృహ కూటాలకి కానీ, కొన్ని స్త్రీల కూటాలకి కానీ, కొన్ని ఉపవాస కూటాలకి కానీ, సంఘంలోనే ఏరియాని బట్టి ప్రతి చోటకి పాస్టర్ గారు వెళ్ళలేక, ఒక చోటకి పాస్టర్ గారు వెళ్తే, ఇంకో చోటకి పాస్టర్ గారు వెళ్తే, ఇంకో కొన్ని చోట్లకి సీనియర్ విశ్వాసులు వెళ్ళేలాగా ఉండాలి. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. మా కొరిసా సంఘంలో స్టార్టింగ్లోనే బాప్తిజం గురించి బోధ చేశాను. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎప్పుడైతే బాప్తిసాల కోసం కొత్త వాళ్ళు వస్తారో, మా పాత విశ్వాసులకే చెప్తాను బాప్తిజం క్లాస్ తీసుకోండి అని. గర్ల్స్ వైపు గర్ల్స్ ఉంటారు, బాయ్స్ వైపు బాయ్స్ ఉంటారు. ఇంకా కొంత పెద్దవాళ్ళు అయితే మన అసిస్టెంట్ పాస్టర్ని పంపిస్తాను, బాప్తిజం గురించి మీరే చెప్పాలి అని. ప్రతి చోట మేమే ఉండాలంటే ఎన్నాళ్ళు ఉంటాం చెప్పండి ఒకసారి. పాస్టర్ గారు లేరు అంటే ఇక అయిపోయిన లైఫ్ అంతా అయిపోయినట్టే, నా జీవితం అంతా. సేవకుడు లేడు అంటే సంఘాలు లేనట్టేనా? ఇంకెన్నాళ్ళు అలా ఒక్కళ్ళ మీద ఆధారపడి ఎన్నాళ్ళు ఉంటారు చెప్పండి ఒక్కసారి. మంచి మాట చూపిస్తాను వినండి ఒక్కసారి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 7వ వచనం చదవండి. నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒక్కడును లేకపోయెను, ఆధారము
చేసుకున్నటకై నిన్ను ఆధారం చేసుకున్నటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకుని వాడు ఒకడును లేడు. తనను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒకడును లేడు. చాలా చూడండి, స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. అయ్యో, ఎవరు లేకపోయినా, ఎవరు ఎంకరేజ్ చేయకపోయినా, ఎవరు బలపరచకపోయినా, ఎవరు ప్రోత్సాహపరచకపోయినా కృంగిపోకుండా తమకు తామే దేవుని వైపు తిరిగి దేవుని మీద ఆధారపడగలిగినట్లుగా ఆలోచించేవాళ్ళు ఒకడును లేడు అని బాధపడుతున్నాడు ఇక్కడ. నిన్ను ఆధారము చేసుకున్నటకై తన్ను తాను ఏమని, ఏం కాదు దేవుడున్నాడు పద, ఏం కాదు దేవుడు కనపడుతున్నాడు పద. ఎవరు ఎంకరేజ్ చేయకపోయినా, ఎవరు బలపరచకపోయినా, ఎవరు చేయపడి నడిపించకపోయినా, నీకోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు లేకపోయినా, బాగున్నావా అని అడిగేవాళ్ళు ఎవరు లేకపోయినా, దేవుని వైపు చూస్తూ నిన్ను నువ్వు బలపరుచుకుని లేచి నిలబడి ముందుకు సాగే క్రైస్తవులు ఏరే ఈ రోజున. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? ఎంత మంచి మాట నేను చూసి చాలా సంతోషించాను. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనం నుండి. దావీదును పట్టణమునకు వచ్చి ఆ, అది కాల్చబడి ఉండుటయు ఆ, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చే దావీదు అతని స్నేహితులు ఎక్కడికో బయటికి వెళ్ళి వచ్చేలోగా శత్రువులు వచ్చి ఫ్యామిలీని కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్ళిపోయారంట. భార్యలను పిల్లలను అందరినీ వాళ్ళ గుడాలన్నీ కూల్చి దోచుకుని ఫ్యామిలీని అందరినీ, స్త్రీలను పిల్లలను కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్ళిపోతే అయ్యో ఎంత ఘోరం అయిపోయింది అని ఏడ్చి ఏడ్చి తమ శక్తికి మించి బలము లేకపోనంతగా ఏడ్చారంట. చదవండి. ఇశ్రాయేలీయురాలైన అహీనోయము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయేలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. ఒక్క నిమిషం చూడండి, అక్కడ స్నేహితులు ఇబ్బంది పడ్డారు, సేమ్ ప్రాబ్లం దావీదుకి వచ్చింది, అందరూ కలిసే ఏడ్చారు, అయ్యో ఎంత పని అయిపోయిందని బాధపడ్డారు. కాసేపు అయ్యేసరికి ఆ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారంటే దావీదు వైపు తిరిగి రాళ్ళు ఎత్తారంట. ఏం చేయబట్టి అంత అయిందని. అరే, మీరు లాస్ అవుతారు, నేను లాస్ అవుతాను, కానీ సడన్గా ప్లేట్ ఎలా మారుతుందంటే అంత ఆ దోషం అంతా, ఆ నేరం అంతా, ఆ తప్పంతా ఒకటి మీద మోపేస్తారు అందరు. తెలుసా, అలా చాలాసార్లు మన జీవితంలో జరుగుతుంటుంది. నేరం అంతా మన మీదకి వస్తుంది. మనం కూడా ప్రాబ్లంలో ఉన్నాం, మనము లాస్ అయ్యాము, మనము నష్టపోయాము, కానీ అందరు మనల్ని నిందిస్తుంటారు. ఇంత ఘోరం. రాళ్ళు ఎత్తి దావీదుని చంపాలి అనుకున్నారంట. తర్వాత ఏం జరిగింది చదవండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రియులారా, రాబోయే 2025వ సంవత్సరం మీ అంతట మీరే దేవుడి మీద ఆధారపడే సంవత్సరం. గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఎవరి మీద ఆధారపడొద్దు, ఎవరి ప్రార్థనల మీద ఆధారపడద్దు, ఎవరిదో ఉపవాసాల మీద ఆధారపడొద్దు. మీకు మీరే ధైర్యము తెచ్చుకొని దేవుడు ఉన్నాడు అని దేవుని కాళ్ళు గట్టిగా పట్టుకుంటే, హల్లెలూయా, యెహోవాను నమ్ముకున్నవాడు కదలక నిత్యము నిలిచి ఉండు సియోను కొండ వల్ల ఉంటాడు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. కదిలింపబడరు వీళ్ళు. దేవుని మీద ఆధారపడేవాళ్ళు కదిలింపబడరు. ఎవరు బలపరచకపోయినా, ఎవరు ఎంకరేజ్ చేయకపోయినా, ఎవరు చేపట్టుకుని రాకపోయినా, కొందరు తమ్మును తామే ప్రోత్సాహపరుచుకొని దేవుని కాళ్ళు పట్టుకొని బాగుపడ్డ వాళ్ళు 4-5 పేర్లు చెప్తాను మీకు. మీరే చెప్పండి, మీకు ఐడియా ఉంటుంది. నంబర్ 1, హల్లెలూయా, పాపాత్మురాలైన స్త్రీ. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. యేసు ప్రభువు మీటింగ్లో ఉన్నాడు, సభల్లో ఉన్నాడు, వాక్యం చెప్తున్నాడు.
అందరు స్వస్థత కోసం ముందుకు వస్తున్నారు. సార్ నా చేయి పని చేయట్లేదు, సార్ నా చెవులు వస్తలేదు, సార్ నాకు దెయ్యం పట్టింది, సార్ ఇది, సార్ అది. అందరూ బాగానే ఉన్నారు అక్కడ. కానీ ఈ ఈ ఈ గుంపు వెనకాల, ఆ జన సమూహం వెనకాల ఒక అమ్మాయి ముసుగేసుకుని కింద మీద పడుతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, దూరంగానే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఎలాగా ఎవరిని చూస్తే చిచ్చి నువ్వు వచ్చేవేంటే అని తనినా తంతారు, కొట్టినా కొడతారు, జుట్టు పచ్చుకుని ఈడ్చుకెళ్ళి చచ్చే వరకు రాళ్ళు నవ్వుతారేమో. అదో భయం. ఎందుకంటే మంచి లైఫ్ కాదా మీది, మంచి సాక్ష్యం కాదా మీది. పేరు కూడా ప్రస్తావించలేదు. పాపాత్మురాలైన స్త్రీ పేరే మగ్దలేన మరియా. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఆమె యేసు దగ్గరికి వెళ్ళాలని ఆశ. ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. డ్రామా ప్రార్థన చేద్దాం పద అని ముందు నడిపించే వాళ్ళు ఎవరు లేరు. ఈ నడిపించే వాళ్ళందరూ కౌంటర్లో 2000 కట్టమంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఈ పెద్ద ఆయన్ని హోటల్లో కలవాలంటే 10,000 కట్టాలి. పెద్ద ఆయన కాలు పట్టుకోవాలంటే 1,00,000 రూపాయలు కట్టాలి. పెద్ద అంత ఫోటో దిగాలంటే ఇంకెంతో కట్టాలి. ఈ బ్యాచ్ అంతా ఉంటారు అటు వాలంటీర్స్. అర్థమైందా? ఆమె అటు ఇటు తిరుగుతుంది. ఎలాగాని మొత్తం మంది ఎక్కడికి వెళ్ళిందో అడిగింది. ఈ మీటింగ్ అంతా ఎక్కడ ఉంటారు అయ్యగారు ఏసై అంటే, పలానా ఇంట్లో భోజనాలకు వెళ్తారమ్మా. అంతే. ఆ ఇంటి వెనకాల బుడ్డి పట్టుకొని నిలబడిపోయిందో ఏమో పాపం. ఏసే వస్తాడు చీకట్లోనే, కనపడితే చంపేస్తారండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటో చెప్పిన, ఆమె కోసం ప్రార్థన చేయించేవాళ్ళు లేరు. ఆమె కూడా ధైర్యంగా స్వయంగా అందరి ముందుకు వెళ్ళిపోయి నా ప్రార్థన రిక్వెస్ట్ ఇద్దండి నిలబడలేదు, కొట్టి చంపేస్తారండి. ఇంత ఘోరమైన అసౌకర్యముతో కూడిన పరిస్థితిలో నాకెందుకులే వెళ్ళిపోలేక కింద మీద పడి ఎలాగైనా ఈ రాత్రి ఆయన కాళ్ళు పట్టుకోవాలి. ఈ రాత్రి కాకపోతే ఇంకెప్పుడు దొరుకుతాడు మనకు తెలియదు. ఈ రాత్రి కాకపోతే నా జీవితం బాగుపడుతుంది. ఈ రాత్రి కాకపోతే చచ్చిపోయేలాగున్నాను. ఆ డెస్పరేషన్ చూడండి. డెస్పరేషన్ ఏమన్నా తెలుగులో? డెస్పరేట్. తప్పించిపోతుంది. ఒక్క అడుగు, ఒక్క క్షణం యేసు దగ్గరికి వెళ్ళాలి. ఎవరికి అన్న తీసుకెళ్తారంటే ఆ అన్న ఏమంటాడో తెలియదు. అక్క ఆంటీ కొంచెం తీసుకెళ్తారు యేసు దగ్గర. చిచ్చి నిన్ను తీసుకెళ్ళంటే నీతో పాటు నేనుంటే నా పేరు కూడా చెడిపోద్ది అని కొన్ని వాళ్ళు ఎక్కువ. అంతే. ఇక చాలా చాలా బాధగా ఒక పక్కకు ఉండి యేసు ప్రభు అందరూ లోపలికి వెళ్ళిపోయి భోజనాన్ని కూర్చున్నప్పుడు ఈమె అటు చేసి వెనక్క తట్టు, మంచి మాట రాస్తాడు అక్కడ. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. ముందు నుంచి వెళ్ళట్లేదు యేసు ప్రభు దగ్గరికి, వెనక్క తట్టు వెళ్ళి తల తట్టలేదు, ముసుకేసుకుంది కదా, మొహం చూపించకూడదు, తలెత్తలేదు. వెనక తట్టు ఎందుకు? ఎదురుగా వెళ్ళి నిలబడే ధైర్యం ఆమెకి లేదు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. ఇది విరోబడిన అనుభవం అంటే. అర్థమైందా? నాకే యోగ్యత లేదు అనుకునే భావనే విరువబడుటప్పుడు ఇల్లారా. ధైర్యం గెలిపోయి నా ప్రాబ్లం ఇది, హలో ప్రైజ్ లార్డ్ సార్ అనుకోగలిగే స్థితి లేదు ఆమెకి. వెనక తట్టు వెళ్ళి మొహం ఎత్తలేకపోతే ఆ కాళ్ళే కనపడుతున్నాయి. యేసయ్య కాళ్ళు గుర్తుపట్టేసింది. అంతే. ఆ పాదాల దగ్గర ఏదైనా చెప్పుదామంటే అందరు భోజనం చేస్తున్నారు, గలిబిలైపోతుంది. గట్టిగా ప్రార్థన కూడా చేయలేని బాధ ఆమెది. పాపాలు గట్టిగా ఒప్పుకుంటే అందరికి తెలిసిపోయి ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. ఏడ్చేస్తుంది. కళ్ళు తెరిచి చూసరికి ఆ పాదాలు తడిసిపోతున్నాయి. అయ్యో చిచి నా అపవిత్రమైన కన్నీళ్ళతో ఈయన పాదాలు తడిసిపోతున్నాయి అనుకొని ఎలా తుడవాలి అనుకుని ఏం చేయాలో తెలియక రుమాలు లేదు, కర్చీఫ్ లేదు. వెంటనే తల్లి వెంట్రుకలు తుడుస్తూ ఉంది, ఇంకా ఏడుస్తూ ఉంది, ఇంకా తుడుస్తూ ఉంది. కాసేపు అయినాక ప్రభు అన్నాడమ్మా, నీ విశ్వాసం నేను రక్షించాను, సమాధానం గల దానివే అన్నాడు. నేనంటాను ప్రేయర్ రిక్వెస్ట్ లేదు, ప్రేయర్ సపోర్ట్ లేదు, ఆమెను ఎవరు పరిచయం చేయలేదు, ఆమె నోరు తెరిచి కూడా అడగలేదు. ప్రభు సన్నిధిలో నువ్వు గడిపిన ఒక మౌనమే నీ జీవితాలు మార్చేయగలదు తెలుసా. గొప్ప పదాలు వాడక్కర్లేదు, గొప్ప సాహిత్యము, గొప్ప లిటరేచరు, గొప్ప తెలుగు గ్రామరు కొంతమంది భలే వాడతారండి రాస. దేవుడు ఇంప్రెస్ అవుతాడు అనుకుంటున్నారా? దేవుడు ఇంప్రెస్ అయ్యేది ఒకటే, విరిగి నలిగిన హృదయంతో. నువ్వు పదాలు కూడా ఉపయోగించకుండా
ఒక్క అరగంట నువ్వు కన్నీళ్ళు ఖర్చు లేచి వెళ్ళిపో అమ్మా, సమాధానం గలమే వెళ్తావు నువ్వు. గొప్ప సమాధానం ఎలాగొచ్చింది? వితౌట్ ప్రేయర్ బట్ ఇన్ ద ప్రేయర్. ప్రభు సన్నిధిలో, ఇన్ ద ప్రెజెన్స్, వితౌట్ అటరింగ్ అ వర్డ్. రక్షణ వచ్చేసింది, సమాధానం వచ్చేసింది, విడుదల వచ్చేసింది. గొప్ప గొప్ప ప్రార్థనలు చేస్తే దేవుడు వింటాడని అనుకునే మోసంలో ఉన్నారు చాలామంది. దీర్ఘంగా ప్రాసలు ఉపయోగించి, రెఫరెన్స్లు ఉపయోగించి, బలమైన వాగ్దానాలు ఎత్తిపడితే వింటాడు అనుకుంటున్నారా? ఆయన సన్నిధిలో మనం ఎంత అయోగ్యులమో తలుచుకొని ఏడ్చి సారీ ప్రభు అని చెప్పి చూడండి ఒక్కసారి. ఏ ప్రార్థన చేయక్కర్లేదు, నీకేం కావాలని ఇచ్చేస్తాడు ఆయన. స్తోత్రం చెప్పడం ఒకసారి. ఆమెకు రక్షణ కావాలి, ఆమెకు సమాధానం కావాలి. ఎలా తెలిసింది ఆయనకి? కన్నీళ్ళే. స్తోత్రం చెప్పడం ఒకసారి. మన కన్నీళ్లలో ఆ ప్రార్థన ఉంటుందంట. తెలుసా మీకు? మనం ఏం అడగాలనుకుంటున్నామో, ఏం అడగలేకపోతున్నామో, అసలు ఏం అడగాలో ఆ కన్నీళ్ళలోనే ఉంటాయి. ఎన్నాళ్ళైంది మీరు కన్నీళ్ళు ఖర్చు ప్రార్థన చేసి? కష్టాలు చూసి కాదు, మనం ఎంత అయోగ్యులమో అయినా ప్రభు ఎంత గొప్పగా ప్రేమించాడో ఒకసారి జ్ఞాపకం చేసి చూడండి ఒక్కసారి. కన్నీళ్ళు ఎలా వచ్చేస్తాయి. స్తోత్రం చెప్పిన కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. నంబర్ 1 పాపాత్మురాలు. నంబర్ 2 మందిరం బయట ఉన్న సుంకరి. గొప్పోళ్ళందరూ, ప్రార్థన పరులందరూ, ఉపవాస వీరులందరూ, దశంభాగ వీరులందరూ, పరిసెడు లోపల ధైర్యముగా దేవునికి ముఖాముఖి. మనం ఒకటే సార్, మేము గొప్పలు మీరు గొప్పలు, మేము పరిశుద్ధులు మీ పరిశుద్ధులే, దశాంగాలు ఎత్తనం, ఇది ఎత్తనం, అది ఎత్తనం, మందిరానికి అన్ని మేము చూసుకుంటున్నాం, మేము గొప్పలు కాబట్టి మేము పాపలం కావు, పరిశుద్ధులం మేము. ఎవరు దొరకలేదు, దేవుడికి చెప్పేస్తానండి ఈయన. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. తెలుగులో ఉంటుంది అక్కడ, తనలో తాను నేను ఏమనుకుంటున్నాను, ఈ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు, ఎక్కడ తిరుగుతుంది? ఈయన చుట్టే తిరుగుతుంది. అక్కడ గుమ్మం దాటి కూడా అట్లా కొన్ని ప్రార్థనలు గుమ్మం దాటి బయటికి వెళ్ళవు, పరలోకంగా ఎక్కడికి వెళ్తాయి? చెప్పేసుకుంటున్నాడు. కొంతమంది చెప్పేసుకుంటారు, ఎంత గొప్పలో వాళ్ళ సాక్ష్యం పేరు మీద చెప్పేసుకుంటుంటారు. మేము పలానట్టోళ్ళం అండి, మేము ఇలాంటి వాళ్ళతో తినమండి, కానీ తింటున్నామండి. చూసారు అంత తగ్గించుకుంటున్నామో, తగ్గింపులు గర్వం అంటారు దీన్ని. దేంట్లో అందరికంటే మేమే ఎక్కువ తగ్గించుకుంటాం. ఇక తగ్గించినట్టున్నా గర్వించినట్టుందా? తగ్గింపులో గర్వం అన్నారు. అందరికంటే మేమే అందరికి హెల్ప్ చేస్తాం. మేము వాళ్ళతో వీళ్ళతో తిన్నాం, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళకూడదు అసలు, కానీ వెళ్తాం. మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. నేను విన్నాను ఇలాంటి సాక్ష్యాలు. ఏం చెప్దాం అనుకుంటున్నాను నేను. ఎక్కడ గుడివాళ్ళు వెళ్తే ఒక ఆయన, నేను కస 7 నరికినా అంటున్నాడు. ఆయన సాక్ష్యం అంట. మేము నెమ్మదిగా బయలు పట్టుకుని పక్కకి జరిగి నడికేసేటట్టుండే కాసేపు. అయితే ఎందుకోసం కూడా ఆ పాస్టర్ గారు నన్ను, ఏంటి పాస్టర్ గారు అంటే, ఎవరో ఇంట్రడ్యూస్ చేశారన్న, పిలవలసి వచ్చింది ఇన్ని అని. ఎవరో పరిచయం చేశారు, కస అన్నారు. గుండాలాగే ఉన్నాడు ఆయన కూడా. అదేం సాక్ష్యం అండి? నాలాంటి దౌర్భాగ్యుడు ప్రభు రక్షించుకున్నాడు అయ్యో అని గుండెలు బాదుకొని చెప్పాల్సిన సాక్ష్యం. వీళ్ళు ఎంత ఘనమైన పాపాలు చేశారో గొప్పగా చెప్పేసుకుంటున్నారు వీళ్ళు. ఇదా సాక్ష్యం. పరిసయ్యులందరూ రొక్క సుంకరి బయటే ఉండి గుమ్మంలో అడుగు పెట్టడానికి ధైర్యించాలి, బయటే ఉండిపోయాడంట. కొంతమంది రండి ప్రేర్ చేసుకుని, లేదు సార్ ఇక్కడ పర్లేదు సార్, నేను ఇక్కడ అని ఏడ్చేస్తాను ప్రభు, నేను ఎలాంటి వాళ్ళకి తెలుస్తారు రానివ్వరు ప్రభు, కానీ నీకు తెలుసు ప్రభు, ఐఎమ్ సారీ ప్రభు. ఆకాశము తట్టునకు తలెత్తడానికి కూడా భయపడిపోతూ బాధపడిపోతూ మొహం చాటేసుకున్నాడు ప్రభు, నీకు నేను మొహం చూపలేను, ఐఎమ్ సారీ, ఐఎమ్ సో పాపినైనా నన్ను కరుణించు. 1 and only prayer. ఓ లార్డ్ హ్యావ్ మర్సీ. దేవుడు బాగా సంతోషించేది దేంట్లో తెలుసా? గుర్రముల నరులందలి బలమునానందించడు, గుర్రముల నరులందలి బలమునానందించడు, కృపకు వేడు వారిలో సంతోషించు వాడని, కృపకు వేడు వారిలో సంతసించు వాడని,
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంక దీర్ఘంగా సాగదీను కానీ ప్రైజ్లో మ్యాటర్ ఇదే. ఒక సుంకరి, ఒక పాపాత్మురాలైన స్త్రీ, ఒక కుష్ఠరోగి, 10 మంది కుష్ఠరోగులు, ఇంకెవరున్నారు, రక్తస్రావం గల స్త్రీ, వీళ్ళ గురించి చూసి ధ్యానించి చూడండి. వీళ్ళ పక్షంగా ఎవరూ ముందుకు వచ్చి హెల్ప్ చేయలేదు. వీళ్ళ గురించి ఎవరూ ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వలేదు. వీళ్ళు చేయి పట్టుకొని మీటింగ్ తీసుకెళ్ళిపోయి యేసు ప్రభు దగ్గర నిలబడి, ప్రభు వీళ్ళ కోసం ప్రేయర్ చేయండి ప్రభు అని ఎంకరేజ్ చేసిన బ్యాకప్ ఇచ్చిన వాళ్ళు లేరు. వాళ్ళు దేవుడనే యెహోవాను బట్టి, దేవుడనే యేసుని బట్టి తమకు తామే ధైర్యపరచుకొని, ప్రోత్సాహపరచుకుని తామే దేవుని కాళ్ళ దగ్గర పట్టించుకున్నారండి. హల్లెలూయా. వాళ్ళ అయోగ్యులు. ఈ పాపాత్మురాలైన స్త్రీ అసలు పాప క్షమాపణ పొందే అర్హత కూడా లేదు, కానీ రక్షణ పొంది బయటకు వచ్చింది. హల్లెలూయా. ఈ కుష్ఠరోగులు అసలు దగ్గరకు కూడా వెళ్ళడానికి వీలు లేదు, అలాంటి వాళ్ళు శుద్ధులై బయటపడ్డారు. రక్తస్రావం గల స్త్రీ భర్త కుటుంబం ఫ్యామిలీ వదిలేసి బయటికి గెంటేస్తే ఆమె పాకుతూ వెళ్ళి వస్త్రపు చెమ్ము ముట్టింది. ఎవరో హెల్ప్ చేస్తారని ఎందుకు అనుకుంటున్నారు? ఎవరి మీద ఎందుకు ఆధారపడుతున్నారు? ఏవో ప్రేయర్ టవర్ మీద ఎందుకు ఆధారపడుతున్నారండి? వాళ్ళ జీవితాలే గతి లేదు, వాళ్ళు ప్రార్థన చేస్తారా? వాళ్ళకే కాదు, మాకే కాదు, ఆయన మీకు కూడా దేవుడే. హల్లెలూయా. మేము చెప్తేనే కాదు, మీరు అడిగినా దేవుడు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎగ్జాంపుల్స్ అన్నీ అంతే. ధర్మశాస్త్రం వాళ్ళని పాపులని, అపవిత్రులని తెంచేసింది. అయినా వీళ్ళు యేసే దగ్గరికి వచ్చి ముక్తి పొందారు. వీళ్ళు ఏం నేర్పుతారంటే, అన్న నీకు ఎవరు అక్కర్లేదు, అక్కడ నీకు ఎవరు అక్కర్లేదు, నీవే దేవుని పట్టుకో గట్టికెళ్ళిపోయి. తన దగ్గరకు వచ్చి వారిని ఎవరిని తృణీకరించాడు ఆయన. కానీ ఎలాగెళ్ళాలి? నీ జీవితంలో వచ్చిన ఈ ఘోరమైన సమస్య, ఈ వేదన, ఈ బాధ, ఈ నలిగిన అనుభవాలు, ఈ విరిగిన అనుభవం ఎందుకు అంటే నిన్ను ఆశీర్వదించడానికే యేసు దగ్గరకు వచ్చాయి. ఒక్క ప్రార్థన, ప్రభువా ఆపిన నన్ను కరుణించి దీవెన దయచేయని అడుగుతాం. అందరూ లేచి నిలబడండి.